రైతులకు యూరియా సరఫరా చేయలేని చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాయిలో దూకి సావాలి అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్ ఎలా చూడాలంటారు మరి దీన్ని? అందరికీ నమస్కారం అండి. పరిపాలన జాత కానీ యాదవ ఈడు హిందూ మహాసముద్రంలో దూకి సావాలి జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో యాదవ. హిందూ మహాసముద్రంలో దూకి సస్తే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పట్టిన పేడా ఒలిద్దని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నీకు మెంటల్ జగన్మోహన్ రెడ్డి అని, సైకో జగన్మోహన్ రెడ్డి, మెంటల్ జగన్మోహన్ రెడ్డి. అసలుకి నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడుతున్నావో, ఏమేమి మాట్లాడాలనుకుంటున్నావో, నువ్వు అసలుకి నువ్వు మరి వచ్చేటప్పుడు ముందాకి వస్తావో లేకపోతే ఏం చేసి వస్తావో కూడా అర్థం కావట్లేదంట. ఈ ప్రజలకి నవ్వుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, నువ్వంటే మామూలుగా పేనం అనే అవసరం అయితే మెడకాలు కోసుకుంటాం రఫరఫలా అని మాట్లాడిన వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈడేంద్రా బాబు, వీడికి సిగ్గు శరం లేదా? ప్రెస్ మీట్ పెడితే అంత డిగ్నిటీగా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలా మాట్లాడొచ్చా ప్రజల్లోకి మనం వెళ్ళేటప్పుడు అని చెప్పని అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల అంటారు ఈయన పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలా పరుష పదజాలం వాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? పెంపకం అలాగా. ఇలాంటి దరిద్రుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగ ఎన్నుకున్నారో కానీ ముఖ్యమంత్రిగా ఇలా సిగ్గు శర్మ లేదు. ఆ కొంతమంది ఆ 30% ఉండదు ఆ వెంబడి తిరిగే వాళ్ళకి కూడా సిగ్గు శర్మ లజ్జ లేననిపిస్తుంది. ఎందుకంటే తల్లిని బయటికి నెట్టిన ఎదవాయుడు, చెల్లెల్ని బయటికి నెట్టిన ఎదవాయుడు, బాబాయిని జావు నూకిన ఎదవాయుడు, కోడికత్తి డ్రామా ఆడిన ఎదవాయుడు, గులకరాయి డ్రామా ఆడిన ఎదవాయుడు. అలాంటి ఎదవని ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడికి ఏం మాట్లాడతాడండి? చిన్న పెద్ద ఏముందండి? అయ్యనే కొట్టాడని చెప్పని మనం కాదంది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కొట్టాడని చెప్పని మాట్లాడిన మహానుభావుడు చనిపోయాడు. రోసీ గారు చెప్పాడు కదా, ఏంది ఈయన ఇక్కడ ఎంతో లాభం లేదని చెప్పి బెంగళూరు పంపించాడు వాళ్ళ నాన్న ఆ రోజు అని చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకున్నారు. ఇది ఉడితేలే అనుకున్నారు. కానీ ఇలాంటి సైకో మనస్తత్వం గలవాడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలా, లండన్ హాస్పిటల్లో జాయిన్ చేయాలా. ఎందుకంటే ఇతనికి ప్రజలకి ఏదో చేద్దామని కాదు, ఏం మేద్దామని తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఈ ఒక పోరంబొక్కి ఇంకోటి లేదు, చిన్న పెద్ద లేదు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బాయిలో దూకి సావాలంటున్నారు. ఎందుకు సావాలని? అసలు యూరియా దేనికి వాడతారు నీకు తెలుసురా? నీకు జగన్మోహన్ రెడ్డి నీ అంబటి భజన చేసే ఎదవలో తెలుసా? ఆ తొర్రిపల్లి నానిగాడికి తెలుసా? ఈ ఆంబోతు రాంబాబు గాడికి తెలుసా? నీ బావ రెడ్డిగాడికి తెలుసా? మరి ఎవరికన్నా దేనికి వాడతారో అని తెలుసురా మీకు? అసలు మీ అయ్యాంలో రోడ్లు ఎక్కలేదన్నారు. అసలు మీ అయ్యాంలో రోడ్లు ఎక్కడానికి వర్షాలు ఏముండయి, ఏ పంటలు ఏముండయి? దరిద్రుడా ఏమైనా ఉండయా? ఒక సంవత్సరం వర్షాలు పడితే అప్పుడే నువ్వు కనీసం వాళ్ళకి అనుకూలంగా ఏమి ఈలోపోయినా ఎదవి అప్పుడే ధర్నాలు చేశారు రైతులు. దేని చేశారు? సిగ్గుండొద్దు మాట్లాడడానికి. కనీసం వాళ్ళు పట్టించుకున్నావా? రైతుల మీద ప్రేమ ఎక్కువ ఉంది, నాకు రైతుల మీద ప్రేమ ఎక్కువ ఉందని చెప్పని నిన్న డబ్బా మాటలు మాట్లాడుతున్నావు. డబ్బా ఛానల్స్, నీకు పోరంబోక్ ఛానల్స్ దగ్గర పెట్టుకొని ఆ పోరంబోక్ ఛానల్స్లో ఏమొస్తాయో అవన్నీ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉంటావు. ముందు రోజు నీ ఏదైతే మీ చెత్త ఛానల్ ఉన్నాయో, మీ బ్లూ ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్స్ మొత్తం వచ్చినాయి, మీ పేపర్లు వచ్చినాయి అన్నీ ముందు పెట్టుకొని మళ్ళీ నువ్వు రిపీట్ మాట్లాడుతూ ఉంటావు 2-3 గంటలు. ఏది నీకు అనుకూలంగా ఉన్న మీడియానే ఎదవా. నీకు దమ్ము ధైర్యం, నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డవైతే నువ్వు మొత్తం మీడియాని పిలిచి మీడియా అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పు. నువ్వు మొగోడు అయితే మీడియా అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎదవ పారిపోయే ఎదవి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బాయిలో దూకమంటావా? అచ్చెన్నాయుడు గారిని బాయిలో దూకమంటావా? లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బాయిలో దూకమంటావా? పవన్ కళ్యాణ్ గారిని బాయిలో దూకడం ఏంటరా ఎదవా? నువ్వు బాయిలో దూకడానికి నువ్వు రెడీగా ఉండవని కాదు, నువ్వు సముద్రంలో దూకమంటున్నారు ప్రజలు. దరిద్రం పోయింది అనుకున్నారు ఈ రాష్ట్రానికి. నువ్వు ఈ రాష్ట్రంలో నువ్వు ఎప్పుడైతే సముద్రంలో దూకి నువ్వు కనపడకుండా పోతావో అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఒక నరకాసుడు చచ్చాడని చెప్పని తపాసులు కాల్చుకునేట్టుగా అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అది గుర్తుపెట్టుకో. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న నేషనల్ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం చిన్నపిల్లలకి బిస్కెట్ లేకపోతే చాక్లెట్ లేకపోతే మారాన్ చేస్తుంటారే, అలాగుంది ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం.
నాకు కుక్క కావాలి, నాకు కుక్క కావాలి, నాకు కుక్క కావాలని చెప్పని డైలాగులు ఉండేవి సినిమాల్లో. డైలాగ్ చూసావా? సేమ్ అదే ఇతనికి. ఏంది, నీకు ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా లేకుండా దానికి కూడా పనికిరాని దద్దమ్మ ఎదవ్వి అని చెప్పని పక్కన పడి నూకినప్పుడు సిగ్గు శరం ఉండొద్దురా నువ్వు. అసలు ఏమని అడుగుతావు నువ్వు? ఎంత ఉందాగా చదువుతున్నారు. నేను కామన్ మ్యాన్, నాకు ప్రజలు ఇచ్చింది ఈ పోస్టు, ముఖ్యమంత్రి పోస్టు, నాకు ప్రజలు ఇచ్చింది ఈ ఉప ముఖ్యమంత్రి పోస్టు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉంటే నీలాంటి అహంకారి, పోరంబోకు, దేనికి పనికిరాని దద్దమ్మలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిన్ను ఎన్నుకుందెందుకు అంటే, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? మరి వాళ్ళు కూడా మాకు కూడా ముఖ్యమంత్రి పదవి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాలేదు కదా. అదేమంటే ఆ రోజు అసెంబ్లీలో ఏం జరగలేదు, నేను తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొత్తం చూశాను, బయటకు వచ్చి కళ్ళబొల్లి ఏడుపులు, దొంగ నాటకాలు ఆడాడు చంద్రబాబు నాయుడు అనే మాట కూడా అంటున్నాడు కదా. అసలు ఆ రోజు అసెంబ్లీలో ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేదంట కదా. ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు? ప్రజలు చూడలేదు అనుకున్నావా? ఎన్ని కోతలు కూర్చారు? చంద్రబాబు నాయుడు గారి కనీసం మైక్ కూడా ఇవ్వలేదు కదా. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడే, 23 ఉండారు ఆయన దగ్గర. నువ్వేం ఆగావు ముఖ్యమంత్రిగా? అతని దగ్గర నుంచి ఒక 5గురిని తీసేస్తే ప్రతిపక్ష నాయకుడు హోదా పోయిద్ది అన్నారు. అందుకని అయినా కూడా నేను పట్టించుకోలేదని చెప్పిన వాగిన కుక్కవి నువ్వేగా జగన్మోహన్ రెడ్డి. సిగ్గు శారం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వేం వాగావు? నువ్వు నిజంగా మగోడివైతే, నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డవైతే నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇవాళ నిలబడి ఉండు. నీకు ప్రజలు చీ కొట్టారు, నిన్ను చెప్పు తీసుకుని కొట్టారు. ఏంది, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా బనికిరావని దాని మీదే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు హోదా ఎత్తారో అప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అవుతావు. అయినా ప్రజల సమస్యలని నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా. అది నీకు అర్హత. అది నువ్వు అసెంబ్లీలో నిలదీ ప్రభుత్వాన్ని. ఇదే మాటలు అసెంబ్లీలో మాట్లాడు మొగోడు అయితే. దాని సమాధానం చెప్పకపోతే ప్రజలు ఉండారు కదా. ఒకవేళ నిన్ను చీదరించుకున్నారనుకో ప్రజలు చూస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా ఆయన నవ్వుతా వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడు. అతను భార్యను అనరాని మాటలు అంటే ఆయన పక్క పోయి కనీసం అయినా కూడా అతను ఒక్కడే రాలా. ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం అటెండ్ అయ్యారు. కానీ నువ్వు ఒక్కడు అంటేడు కాకపోతే మరి నీ 10 మంది ఎమ్మెల్యేలు గాళ్ళు కత్తున్నారా? ఏం కత్తున్నారు? నీ చెప్పులు, నీ బూట్లు దురుతున్నారా? ఏం దురుతున్నారు? ఎందుకు రావట్లేదు? రావాలి కదా. యూరియా అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడతారు యాదవా. ఇప్పుడు పంట విపరీతంగా వేశారు, వర్షాలు సమృద్ధిగా పడ్డాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. యూరియా అనేది ఇప్పుడు వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కాబట్టి ఏంది 10 కిలోలు అని కాదు యూరియా తెసి ఎకరానికి కట్ట వేస్తారు వర్షం పడ్డప్పుడు. ఎందుకంటే అది వర్షం ఎక్కువైతే ఆ భూమి ఏమైందంటే ఏమంటారు, వాటర్ ఎక్కువయ్యి చెట్లు వడబడిపోతాయి. ఈ వడబడేదానికి యూరియా వేస్తే ఇమ్మీడియట్గా తేరుకుంటాయి అనేది జనం. అయితే యూరియా వల్ల నిజంగా మాట్లాడితే యూరియా అయితే భూమి దెబ్బతినేది ఎక్కువ. కానీ ఈరోజు సొంత భూమి వాళ్ళు ఎవరు లేరు, ఎక్కువ కౌలు వాళ్ళే. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పంటను కాపాడుకోవడానికి యూరియాని ఎక్కువ వాడతారు. కాబట్టి ఈరోజు యూరియా ఎక్కువ అవసరమైంది. అయినా కూడా నువ్వు ఇచ్చిన దాని మీద 2 లక్షల టన్నులు ఎక్స్ట్రా యూరియా తెచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి, రైతులకి ఇస్తున్నటువంటి మంచి ప్రభుత్వం, సూపర్ హిట్ ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు కూడా సూపర్ హిట్ తీసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పోరంబోకు అది తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకోండి.